ప్రపంచవ్యాప్తంగా జన్జీ ఉద్యమం ఊపందుకుంటుంది. 1997 నుంచి 2012 మధ్య వయసు గల యువత జనరేషన్ జెడ్గా పేరుగాంచింది. వీరందరూ అనేక దేశాల్లో ఆయా దేశాల్లో ఉన్న అవినీతి పట్ల, నిరుద్యోగం పట్ల, ప్రభుత్వాల యొక్క జవాబుదారీతనం లేకపోవడంతో, పారదర్శకత లేకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న నేపాల్, బెంగాల్, పెరు, కాంగో ఇలాంటి అనేక దేశాల్లో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి. భారతదేశంలో కూడా ఇటీవల ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువత ముందుకొచ్చి చాలా సృజనాత్మకంగా ఉద్యమించారు. దాదాపు 4 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద వివిధ నినాదాలతో, ప్లే కార్డ్స్తో, రకరకాల నృత్యాలతో, పాటలతో, గేయాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కోరారు. పోటీ పరీక్షలు పారదర్శకంగా జరగాలని, ప్రశ్నాపత్రాలు లీకేజీకి స్వస్తి పలకాలని, ముఖ్యంగా నీట్ యూజీ ఎగ్జామ్ పలుసార్లు లీకేజీకి గురి కావటం వారిలో ఎక్కువ తీవ్ర అసంతృప్తిని గురి చేసింది. చివరికి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. మోడీ, అమిత్ షాలు కూడా పార్లమెంటుకు ఒక్కరోజు కూడా హాజరు కాకుండా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో మోడీ, అమిత్ షాలు అవినీతి పరులైన ముఖ్యమంత్రుల్ని, రాజకీయ నేతల్ని బెదిరించి, అదిరించి వారిపై సిఐడిని, ఐటీని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని వీటిని వినియోగించి భయభ్రాంతులు చేసి అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ జనరేషన్ జెడ్ యూత్కి సిబిఐ అంటే భయం లేదు, ఐటీ అంటే భయం లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భయం లేదు. కారణం వారు అవినీతి రహితంగా ఉద్యమిస్తున్న పరిస్థితి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ తత్వానికి అతీతంగా ఉద్యమించటం చాలా ఆనందదాయకం, శుభదాయకం. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షల్లో, ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో విపరీతమైన అవినీతి జరిగిందని తెలుస్తూ ఉంది. ఎలాంటి పరీక్షలు జరపకుండా, పరీక్షలు రాయకుండా కేవలం ఆయా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకు కూడా ఉపాధ్యాయుడిగా నియామకాలు జరిగింది. దీని పట్ల యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలని, నిర్మాణంలో ఉన్న కళాశాలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి అందించి వైద్యాన్ని ఖరీదుగా మార్చే ప్రక్రియని ఆపటంలో యువత ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ నేతృత్వంలో అనేక చోట్ల విద్యార్థుల, యువత కథం తొక్కి ముందుకొచ్చి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ పీపీపీ ప్రక్రియని ప్రస్తుతానికి ఆపడం జరిగింది. కానీ ఆ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం గత 25-26 నెలల నుంచి ఏమాత్రం ముందుకు సాగకుండా దాన్ని ఆపిన పరిస్థితి దురదృష్టకరం. భారతదేశంలో దాదాపు సగభాగం ఉన్న యువత డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ట్విట్టర్లు, వాట్సాప్లు, టెలిగ్రామ్ ఇలాంటి అనేక మాధ్యమాలను ఉపయోగించి పెద్ద ఎత్తున యువతని, విద్యార్థులని చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం భారతదేశంలో జన్జీ అభిజిత్ దీప్కే నాయకత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం భవిష్యత్తులో కృషి చేయబోతున్నారు. ఇది చాలా మంచి పరిస్థితి. ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యని విపరీతంగా పెంచి పోషిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేట్ విద్యని విపరీతంగా పెంచి పోషిస్తున్నారు. కేరళ రాష్ట్రాలు లాంటి కొద్దిపాటి రాష్ట్రాలు మినహా అనేక రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేటీకరణ ఈ విద్య జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నారాయణ, చైతన్య, భాష్యం, ఎన్ఆర్ఐ ఇలాంటి అనేక పెద్ద పెద్ద భారీ కార్పొరేట్ సంస్థలు విద్యని ఒక వ్యాపారంగా మార్చిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన, అత్యున్నతమైన విద్యను అందించడానికి యువత పూనుకోవటం హర్షణీయం. జనరేషన్ జెడ్ చేపడుతున్న ఈ మహా ఉద్యమానికి, విద్యా వ్యవస్థలో ఈ ప్రక్షాళన కోసం చేస్తున్న ఈ మహత్తర కృషికి జనచైతన్య వేదిక స్వాగతిస్తుంది, ఆదరిస్తుంది, ముందుకు పోవాలని ఆకాంక్షిస్తుంది.